ప్రియులారా, దేవుని మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయని మనకు తెలుసు. దేవుని మాటలు ఒక సమాజానికో, ఒక సంఘానికో, ఒక వ్యక్తులకో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైతే నిజంగా అవి దేవుని మాటలు అనాలో అనకూడదో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు అనే ఒక అదృశ్య శక్తి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుళ్ళకి వెళ్తారు, చర్చెస్కి వెళ్తారు, మాస్క్స్కి వెళ్తారు. దేవుణ్ణి ఆరాధించాలని ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. బైబిల్ అని చెప్పగానే చాలామంది ఏమనుకుంటారంటే, అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, ఇది కేవలము కొంతమంది వ్యక్తులకు మాత్రమే కాదు కానీ ప్రియులరా, ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంబంధించిందిగా కనబడుతుంది. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది కదా, అంత డిజిటల్ అయిపోయింది. గొప్పగా మంచిగా ఉన్న టెక్నాలజీస్ తర్వాత కాలానికి వచ్చేసరికి అవన్నీ కూడా ఫేడ్ అయిపోతున్నాయి, అవుట్డేటెడ్ అయిపోతున్నాయి. చిన్నప్పుడు చూస్తే సిరీస్ ఉండే, మీకు తెలుసు కదా, సిరీసు, టేప్ రికార్డు, వాక్మెన్స్ ఇవన్నీ ఉండే చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎవరో తెలియదు, ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. ఎందుకంటే అవుట్డేటెడ్ అయిపోయాయి. అంటే మన తరంలోనే టెక్నాలజీగా చూస్తే ఎన్నో అవుట్డేటెడ్ అయిపోయి పక్కన పడేసాం. అలాంటిది దేవుని యొక్క మాటలు అవుట్డేటెడ్ అయ్యేంత విధంగా దేవుడు రాయించలేదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ అప్పటి కాలానికి ఉపయోగపడుతుంది, ఇప్పటి కాలానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు తరాలలో రాబోతున్నటువంటి దేవుని ప్రజలకు, ఇంకా చెప్పాలంటే ఈ భూమి ఉన్నంత వరకు దేవుని మాటలు ఉపయోగపడే విధంగా ఉంటాయి. బైబిల్ అనేది ఎప్పటికీ అవుట్డేటెడ్ బుక్ కాదు. అది ఎప్పటికి కూడా ఒక ఫ్రెష్గా, ఒక కొత్తగా, ఏ తరంలో ఎంత టెక్నాలజీ, ఇప్పుడు ఏ టెక్నాలజీకి వచ్చాం మనం, అంతా మనుషులంతా అంత ఆటోమేషన్ చేసేస్తున్నారు. అలాంటి తరంలో, అలాంటి జనరేషన్లో ఉన్న వారికి కూడా సరిపడే వాక్య భాగాలు, దేవుని యొక్క మాటలు ఈ యొక్క జీవగ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. కాబట్టి బైబిల్ అనేది కేవలము కొంతమందికి మాత్రమే ఎప్పుడూ మనం అనుకోకూడదు, ఒక క్రైస్తవులకు మాత్రమే అనుకోకూడదు. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అని మనం ఆలోచన చేయాలి. ఆ రీతిగా దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన మాటలను మనం ఆలోచించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా ఈ మానవాళి జ్ఞానం పొందుకుంటుంది, ఆలోచిస్తారు, దేవుని గురించి ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది.